నమస్కారం ఫ్రెండ్స్. మన జీవితంలో మనం ఎన్నో విలువైన వస్తువులు కొనుగోలు చేస్తాం. ఇల్లు కొంటాం, కార్లు కొంటాం, విలాసవంతమైన వస్తువులు కొనుక్కుంటాం. కానీ ప్రకృతి మనకు ఉచితంగా ఇచ్చే ఒక గొప్ప వరాన్ని మాత్రం చాలామంది గుర్తించరు. అవే చెట్లు. ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. ఉదయం నిద్ర లేవగానే చల్లని గాలి తగిలితే ఎంత హాయిగా అనిపిస్తుంది. పక్షుల కిలకిల రావాలు వినిపిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. వేసవిలో మండే ఎండలో కూడా ఇంటి చుట్టూ చల్లని వాతావరణం ఉంటే ఎంత బాగుంటుంది. ఈ అద్భుతాల వెనుక ఉన్న అసలు కారణం చెట్లే. పూర్వం మన తాతలు, మన అమ్మమ్మలు ఇల్లు కట్టేటప్పుడు ముందుగా చెట్లు నాటేవారు. వేప చెట్లు, మామిడి చెట్లు, కొబ్బరి చెట్టు, జామ చెట్టు, ఇలా ఇంటి చుట్టూ పచ్చదనం ఉండేలా చూసేవారు. వారికి మనలాగా పెద్ద పెద్ద డిగ్రీలు లేకపోయినా ప్రకృతిలో బాగా తెలుసు. కానీ నేటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చెట్లను నరికి పెద్ద పెద్ద కాంక్రీట్ భవనాలు నిర్మిస్తున్నాము. ఫలితంగా టెంపరేచర్స్ పెరుగుతున్నాయి, కాలుష్యం కూడా పెరుగుతుంది, ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఒక చిన్న మార్పు మన జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. అదే ఇంటి చుట్టూ చెట్లను పెంచడం. చెట్లు కేవలం నీడ మాత్రమే ఇవ్వవు. ఇవి మనకు ఆక్సిజన్ ఇస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి, ప్రశాంతతను ఇస్తాయి, ఆర్థిక లాభాలను కూడా అందిస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము ఇంటి చుట్టూ చెట్లు ఉంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు, చెట్లు ఇంటి ఉష్ణోగ్రతను ఎలా తగ్గిస్తాయి, మానసిక ప్రశాంతతకు చెట్లు ఎలా సహాయపడతాయి, పక్షులకు, ప్రకృతికి, పర్యావరణానికి చెట్లు ఎలా మేలు చేస్తాయి, చెట్ల ద్వారా వచ్చే ఆర్థిక లాభాలు, భవిష్యత్ తరాల కోసం చెట్లు ఎందుకు అవసరం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా మీ ఇంటి వద్ద కనీసం ఒక చెట్టైనా నాటాలని నిర్ణయించుకుంటారని నాకు నమ్మకం ఉంది. అయితే ఆలస్యం చేయకుండా ప్రకృతి ప్రసాదించిన అద్భుత వరం గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒక చెట్టు నాటడం అంటే కేవలం ఒక మొక్క నాటడం కాదు, ఒక కుటుంబానికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, భవిష్యత్తును నాటడం. ఫ్రెండ్స్, మనం రోజు తినకపోయినా కొన్ని గంటలు బతకగలము, నీరు తాగకపోయినా 1-2 రోజులు బతకగలము, కానీ ఆక్సిజన్ లేకుండా కొన్ని నిమిషాలు కూడా బతకలేము. మన జీవితానికి అత్యంత అవసరమైన ఆక్సిజన్ ఉచితంగా అందించే మహా ఫ్యాక్టరీలు ఎవరు? మహా ఫ్యాక్టరీలు అంటే చెట్లే. అందుకే చెట్లను భూమిపై ఉన్న జీవనాధారాలు అని అంటారు. ఫ్రెండ్స్, చెట్లు ఆక్సిజన్ ఎలా తయారు చేస్తాయంటే, పగటి సమయంలో చెట్లు సూర్యకాంతిని ఉపయోగించి ఫోటోసింథసిస్ చేస్తాయి. ఫోటోసింథసిస్ అంటే తెలుగులో కిరణజన్య సంయోగ క్రియ. ఈ ప్రక్రియలో కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తాయి, నీటిని ఉపయోగిస్తాయి, ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. అంటే మనం విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ను చెట్లు తీసుకొని అది మనకు ప్రాణవాయువును తిరిగి ఇస్తాయి. ఇది ప్రకృతి ఏర్పాటు చేసిన అద్భుతమైన చక్రం. ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. మీరు ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ ఉపయోగిస్తే ₹1000 ఖర్చు అవుతుంది. కానీ మన ఇంటి ముందున్న చెట్టు సంవత్సరాల పాటు ఉచితంగా ఆక్సిజన్ ఇస్తుంది. అందుకే కొందరు పర్యావరణ శాస్త్రవేత్తలు చెట్లను గ్రీన్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. ఇంటి చుట్టూ వేప చెట్టు, మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు, నేరేడు చెట్టు, అశోక చెట్టు ఉంటే ఇంటి పరిసర గాలి నాణ్యత పెరుగుతుంది, మనం పీల్చే గాలి మరింత స్వచ్ఛంగా మారుతుంది. ఫ్రెండ్స్, పిల్లలు ఎక్కువ సమయం ఇంటి దగ్గరే గడుపుతారు కాబట్టి స్వచ్ఛమైన గాలి వల్ల ఊపిరితిత్తుల అభివృద్ధి మెరుగవుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఆరోగ్యం కూడా పెరుగుతుంది. ఫ్రెండ్స్, పెద్దలు రోజంతా పనిచేసి ఇంటికి వచ్చినప్పుడు చెట్ల మధ్య కూర్చుంటే శరీరానికి, మనసుకు విశ్రాంతి లభిస్తుంది. వృద్ధులకు స్వచ్ఛమైన గాలి చాలా అవసరము. చెట్ల వల్ల శ్వాస తీసుకోవడం సులభము, ప్రశాంత వాతావరణం ఉంటుంది, ఆరోగ్యకరమైన జీవనం ఉంటుంది. ఫ్రెండ్స్, రోడ్డు పక్కన ఉన్న ఇళ్లలో దుమ్ము, కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. కానీ చెట్లు ఈ కాలుష్యంలో చాలా భాగాన్ని అడ్డుకుంటాయి. చెట్ల ఆకులు సహజ ఫిల్టర్గా పనిచేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. కారణం హై యూసేజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. చెట్లు ఈ కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి భూమిని రక్షిస్తాయి. అంటే మీ ఇంటి వద్ద మీరు నాటిన ఒక చెట్టు కూడా భూమిని కాపాడే సైనికునిలాగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఒక గ్రామంలో 2 రైతులు ఉండేవారు. ఒకడు తన ఇంటి చుట్టూ 20 చెట్లను నాటాడు, మరొకరు ఒక చెట్టును కూడా నాటలేదు. 10 సంవత్సరాల తర్వాత మొదటి రైతు ఇంటి వద్ద చల్లని గాలి, పక్షుల కిలకిల రావాలు, ఆరోగ్యకరమైన వాతావరణము. రెండవ రైతు ఇంటి వద్ద అధిక వేడి, దుమ్ము, అసౌకర్యం. చిన్న నిర్ణయం ఎంత పెద్ద మార్పు తీస్తుందో ఈ కథ చెప్తుంది. ఫ్రెండ్స్, ఈరోజే నిర్ణయం తీసుకోండి. మీ ఇంటి వద్ద ఖాళీ స్థలం ఉంటే ఒక వేప చెట్టు, ఒక మామిడి చెట్టు, ఒక కొబ్బరి చెట్టు నాటండి. ఇది మీరు మీ పిల్లలకి ఇచ్చే గొప్ప బహుమతి. ఫ్రెండ్స్, చెట్లు కేవలం మొక్కలు మాత్రమే కావు,
అవి ఒక ఆక్సిజన్ ఫ్యాక్టరీలు, అవి జీవనాధారాలు, అవి ప్రకృతి వరాలు, అవి భవిష్యత్ తరాలకు ఆస్తులు కూడా. గుర్తుంచుకోండి, మనకు ఆక్సిజన్ అవసరం ఉన్నంత వరకు చెట్లు అవసరము. అందుకే ఒక చెట్టు నాటండి, వందలాది శ్వాసలను కాపాడండి. ఫ్రెండ్స్, మే నెలలో మధ్యాహ్నం 2 గంటలకు బయటకు వస్తే ఎలా ఉంటుంది? ఎండ మండిపోతుంది, రోడ్లు వేడెక్కుతాయి, ఇంట్లో కూడా ఒక్కపోతలాగా ఉంటుంది. అలాంటి సమయంలో ఒక పెద్ద చెట్టు నీడలో ఉంటే ఏమవుతుంది? అకస్మాత్తుగా చల్లదనం వస్తుంది. ఎందుకు? చెట్లు ప్రకృతి ఇచ్చిన సహజ ఎయిర్ కండిషన్లు కాబట్టి. ఫ్రెండ్స్, ప్రస్తుతం చెట్లు తగ్గుతున్నాయి, కాంక్రీట్ భవనాలు పెరుగుతున్నాయి, రోడ్లు విస్తరిస్తున్నాయి. దీనివల్ల పట్టణాల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీ సెంటీ వరకు కూడా టెంపరేచర్ నమోదవుతుంది. సూర్యరశ్మి నేరుగా ఇంటిపై పడితే గోడలు వేడెక్కుతాయి, పేకప్పు వేడెక్కుతుంది, గదులు వేదిగా మారుతాయి. కానీ చెట్లు నీడను అందించి ఇవి వేడిని అడ్డుకుంటాయి. చెట్లు తమ ఆకుల ద్వారా నీటి ఆవిరిని విడుదల చేస్తాయి. దీన్నే ట్రాన్స్పిరేషన్ అంటారు. ఈ ప్రక్రియ వల్ల చుట్టూ ఉన్న గాలి సహజంగానే చల్లబడుతుంది. చెట్లు సూర్యుని వేడిలో కొంత భాగాన్ని గ్రహించి పరిసరాలను చల్లగా ఉంచుతాయి. ఫ్రెండ్స్, చెట్లు ఉన్న ఇళ్లలో ఏసీ వినియోగం తగ్గుతుంది, ఫ్యాన్లు తక్కువ వేగంతో సరిపోతాయి, కరెంటు బిల్లు తక్కువగా వస్తుంది, ఇంట్లో సౌకర్యం పెరుగుతుంది. ఒక ఫ్యామిలీ సమ్మర్లో ఏసీ రోజుకు 10 గంటలు వాడుతుంది అనుకున్నాం. ఇంటి చుట్టూ సరైన చెట్లు ఉంటే ఏసీ వినియోగం తగ్గవచ్చు, విద్యుత్ ఖర్చు తగ్గవచ్చు. అంటే చెట్టు ఒకసారి నాటితే సంవత్సరాల పాటు లాభం. ఫ్రెండ్స్, వేప చెట్టు అనేది వేగంగా పెరుగుతుంది, మంచి నీడ ఇస్తుంది. మామిడి చెట్టు అనేది నీడనిస్తుంది, పండ్లను ఇస్తుంది. రావి చెట్టు అనేది విశాలమైన నీడనిస్తుంది. నేరేడు చెట్టు అనేది చల్లని వాతావరణం ఇస్తుంది. అశోక చెట్టు అనేది అందాన్ని ఇస్తుంది, గాలిని కంట్రోల్ చేస్తుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో కాంక్రీట్ ఎక్కువ, చెట్లు తక్కువ. దీనివల్ల హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఏర్పడుతుంది. అంటే నగరం మొత్తం వేడెక్కిపోతుంది. దీనికి సరైన పరిష్కారం వచ్చేసి చెట్లను పెంచడం మాత్రమే. ఫ్రెండ్స్, 2 ఇళ్ళు ఉన్నాయనుకుందాం. మొదటి ఇంటి చుట్టూ 10 చెట్లు ఉన్నాయి, రెండవ ఇంటి చుట్టూ చెట్లే లేవు. వేసవిలో మొదటి ఇంట్లో చల్లదనం ఎక్కువగా ఉంటుంది, రెండో ఇంట్లో ఒక్కపోత ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రకృతి సహజ ఎయిర్ కండిషన్ను మనం కోల్పోకూడదు. ఫ్రెండ్స్, ఇంటి చుట్టూ చెట్లు ఉంటే సాయంత్రం సమయంలో పిల్లలు ఆడుకోవచ్చు, పెద్దలు కూర్చోవచ్చు, కుటుంబ సభ్యులు సరదాగా మాట్లాడుకోవచ్చు. చెట్లు కుటుంబ బంధాలను కూడా బలోపేతం చేయిస్తాయి. ఫ్రెండ్స్, మీ ఇంటి వద్ద స్థలం ఉంటే తూర్పు వైపు చిన్న చిన్న మొక్కలు, పడమర వైపు నీడనిచ్చే పెద్ద చెట్లు, దక్షిణం వైపు వేడిని అందుకునే చెట్లను ప్లాన్ చేసుకోండి. ఫ్రెండ్స్, చెట్లు కేవలం ఆక్సిజన్ మాత్రమే ఇవ్వవు, అవి సహజ ఏసీగా పనిచేస్తాయి, కరెంటు బిల్లును తగ్గించే స్నేహితులుగా ఉపయోగపడతాయి, కుటుంబానికి చల్లదనం ఇచ్చే వరంగా ఉంటాయి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఒక పెద్ద చెట్టు విలువ ఒక ఎయిర్ కండిషనర్ కంటే ఎక్కువ. చెట్లను నాటండి, వేడిని తగ్గించండి, మీ ఇంటిని సహజ స్వర్గధామంగా మార్చండి. ఫ్రెండ్స్, ఈ రోజులో చాలామందికి డబ్బు ఉంది, ఇల్లు ఉంది, వాహనాలు ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేదు. ఒత్తిడి, ఆందోళన, టెన్షన్, నిద్రలేమి, ఇవి చాలామందిని వేధిస్తున్న సమస్యలు. అయితే ప్రకృతి మనకు ఒక ఉచిత ఔషధాన్ని ఇచ్చింది, అదే చెట్లు మరియు పచ్చదనము. ఫ్రెండ్స్, ఒకసారి ఊహించుకోండి, ఉదయం పూట పచ్చని చెట్లు, పక్షుల కిలకిల రావాలు, చల్లని గాలి, మృదువైన సూర్యకిరణాలు. ఈ వాతావరణంలో కూర్చుంటే మన మనసు ఎంత ప్రశాంతంగా మారుతుంది. మన మెదడుకు రోజంతా పని భారము, ట్రాఫిక్లో ఇబ్బందులు, మొబైల్, సోషల్ మీడియా వంటి విషయాలతో అలసిపోతుంది. కానీ చెట్ల మధ్య కొన్ని నిమిషాలు గడిపితే స్ట్రెస్ తగ్గుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. ఫ్రెండ్స్, చెట్లను చూస్తే కళ్ళకు హాయిగా ఉంటుంది, మనసుకు సంతోషం కలుగుతుంది. అందుకే పార్కుల్లో తిరిగేవారు ఎక్కువ ఉత్సాహంగా కనిపిస్తారు. చాలామంది నిద్ర సమస్యతో బాధపడుతున్నారు. కారణం వచ్చేసి ఒత్తిడి, కాలుష్యం తిరగడం, వేడి. కానీ చెట్లున్న ప్రాంతాల్లో గాలి నాణ్యత బాగుంటుంది, వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, నిద్ర నాణ్యత మెరుగవుతుంది. సాయంత్రం సమయంలో చెట్ల కింద కూర్చొని కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటే వారి మధ్య అనుబంధం పెరుగుతుంది, వారి మధ్య స్ట్రెస్ తగ్గుతుంది, కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలు ఫోన్లు, వీడియో గేమ్స్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. కానీ ఇంటి చుట్టూ పచ్చదనం ఉంటే బయట ఆడడానికి ఆసక్తి పెరుగుతుంది, ప్రకృతితో అనుబంధం పెరుగుతుంది. రోజంతా ఆఫీస్లో పనిచేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ఒక చెట్టు కింద 10 నిమిషాలు కూర్చుంటే మన మైండ్స్ అనేది రిఫ్రెష్ అవుతుంది. అందుకే చాలా కంపెనీలు తమ క్యాంపస్లో ఎక్కువ చెట్లను పెంచుతున్నారు. ఫ్రెండ్స్, మన పూర్వీకులు ప్రకృతికి దగ్గరగా జీవించేవారు. అందుకే వారికి మానసిక సమస్యలు తక్కువ, ఒత్తిడి తక్కువ, సంతోషం ఎక్కువ. ఇప్పుడు మనం మన ప్రకృతి నుంచి దూరం అయ్యాము. అందుకే మళ్ళీ ప్రకృతికి దగ్గర కావాలి. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ప్రతిరోజు ఒత్తిడితో బాధపడేవాడు. ఒకరోజు అతని ఇంటి చుట్టూ ఉన్న చిన్న తోటను ఏర్పాటు చేశాడు. ప్రతిరోజు ఉదయం 20 నిమిషాలు మొక్కల మధ్య గడపడం ప్రారంభించాడు. కొన్ని నెలల తర్వాత స్ట్రెస్ తగ్గింది, నిద్ర మెరిగింది, ఆనందం పెరిగింది. ప్రకృతి ఎంత గొప్ప వైద్యుడో అతనికి అర్థమైంది.
ఫ్రెండ్స్, మీ ఇంటి వద్ద తులసి చెట్టు కానీ, జాస్మిన్ చెట్టు కానీ, వేప చెట్టు కానీ, చిన్న పూల మొక్కలు కానీ నాటండి. చిన్న గ్రీన్ కార్నర్ కూడా పెద్ద మార్పు తీసుకురాగలదు. ఫ్రెండ్స్, డబ్బుతో చాలా వస్తువులు కొనవచ్చు, కానీ మనశ్శాంతిని కొనలేము. అది ప్రకృతి మాత్రమే మనకి ఇవ్వగలదు. చెట్లు మీ ఇంటిని అందంగా చేయడమే కాదు, మీ మనసును ప్రశాంతంగా చేస్తాయి, మీ జీవితాన్ని ఆనందంగా మారుస్తాయి. గుర్తుంచుకోండి, పచ్చదనం ఉన్న చోటే ప్రశాంతత ఉంటుంది. ప్రకృతిని ప్రేమించండి, చెట్లను నాటండి, సంతోషంగా జీవించండి. ఫ్రెండ్స్, ఉదయం నిద్ర లేవగానే పక్షుల కిలకిల రావాలు వినిపిస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. కాకులు, చిలుకలు, పిచ్చుకలు, మైనాలు, ఇలా ఎన్నో పక్షులు మన ఇంటి చుట్టూ కనిపిస్తాయి. కానీ ఒక ప్రశ్న, ఈ పక్షులు ఎక్కడ నివసిస్తాయి? ఈ పక్షులు ఎక్కడ నివసిస్తాయి అంటే చెట్ల మీదనే. ఫ్రెండ్స్, మనకు ఇల్లు ఎంత ముఖ్యమో పక్షులకు చెట్లు కూడా అంతే ముఖ్యమైనవి. చెట్ల కొమ్మలపైన పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి, తన పిల్లలను పెంచుతాయి, విశ్రాంతి తీసుకుంటాయి. చెట్లను నరికేస్తే పక్షులు ఆశ్రయాన్ని కోల్పోతాయి, గూళ్ళు నాశనం అవుతాయి, జీవ వైవిధ్యం తగ్గిపోతుంది. అందుకే చెట్లు కేవలం మన కోసం మాత్రమే కాదు, వేలాది జీవుల కోసం కూడా అవసరము. ఫ్రెండ్స్, ఇంటి చుట్టూ పక్షులు ఉండడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఉదయం పూట పక్షులు సహజ సంగీతంలా ఉంటాయి, మనసుకు ప్రశాంతతను ఇస్తాయి, ఆనందాన్ని పెంచుతాయి. ఫ్రెండ్స్, చెట్లు అనేవి చిన్న చిన్న జంతువులకు కూడా ఆశ్రయం ఇస్తాయి. ఉదాహరణకు ఉడతలు కానీ, సీతాకోకచిలుకలు కానీ, తేనెటీగలు కానీ నివసిస్తాయి. చెట్లు ప్రకృతిలో ఒక చిన్న ప్రపంచాన్ని సృష్టిస్తాయి. తేనెటీగలు కానీ, సీతాకోకచిలుకలు కానీ పూల నుంచి పూలకు వెళ్తాయి. దీనివల్ల పంటలు బాగా పండుతాయి, పూలు పెరుగుతాయి, ప్రకృతి చక్రం కొనసాగుతుంది. ఫ్రెండ్స్, చెట్లు ఉన్న ఇంట్లో పెరిగే పిల్లలు ప్రకృతిని ప్రేమిస్తారు, పక్షులను గమనిస్తారు, జీవ వైవిధ్యాన్ని అర్థం చేసుకుంటారు. ఇది వారికి పుస్తకాల్లో కూడా దొరకని విద్య. ఫ్రెండ్స్, ప్రతి జీవికి ప్రకృతిలో ఒక పాత్ర ఉంటుంది. పక్షులు విత్తనాలను వ్యాపి చేస్తాయి, తేనెటీగలు పరాగ సంపర్కం చేస్తాయి, ఉడతలు చెట్లు పెరుగుదలకు సహాయపడతాయి. ఇవన్నీ చెట్ల వల్లే సాధ్యం. ఫ్రెండ్స్, ఒక ఇంటి యజమాని తన ఇంటి ముందు పెద్ద వేప చెట్టును కాపాడాడు. ప్రతి ఉదయం పిచ్చుకలు, చిలుకలు, ఉడతలు అక్కడికి వచ్చాయి. ఆ ఇంటి పిల్లలు వాటిని చూస్తూ పెరిగారు. వారికి ప్రకృతి పట్ల ప్రేమ పెరిగింది. ఒక చెట్టు మొత్తం కుటుంబాన్ని ప్రకృతికి దగ్గరగా చేసింది. ఫ్రెండ్స్, మీ ఇంటి వద్ద వేప చెట్టు కానీ, జామ చెట్టు కానీ, మామిడి చెట్టు కానీ, నేరేడు చెట్టు కానీ నాటండి. పక్షుల కోసం చిన్న నీటి పాత్ర కానీ, వాటి కోసం కొద్దిగా ధాన్యం కానీ పెట్టండి. ఫ్రెండ్స్, చెట్లు మనకే కాదు, పక్షులకు, తేనెటీగలకు, సీతాకోకచిలుకలకు, చిన్న జంతువులకు కూడా జీవనాధారం. గుర్తుంచుకోండి, ఒక చెట్టు నాటితే కేవలం మొక్క పెరగదు, ఒక చిన్న జీవ ప్రపంచం ఏర్పడుతుంది. చెట్లను నాటండి, పక్షులను కాపాడండి, ప్రకృతిని సంరక్షించండి. ఫ్రెండ్స్, ఈరోజు ప్రపంచంలో అత్యంత విలువైన సంపద ఏమిటంటే అది డబ్బు కాదు, బంగారం కాదు, భూములు కాదు, అదే ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే మనం సంపాదించగలము, సంతోషంగా జీవించగలము. అయితే మన ఆరోగ్యాన్ని కాపాడంలో చెట్లు ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయో చాలామందికి తెలియదు. ఫ్రెండ్స్, మనిషి రోజుకు వేల సార్లు శ్వాసను తీసుకుంటాడు. కానీ కాలుష్యంతో కూడిన గాలిని పీల్చుకుంటే ఊపిరితిత్తుల సమస్యలు, అలర్జీలు, దగ్గు, జలుబు, ఆస్తమా వచ్చే ప్రమాదం ఉంటుంది. చెట్లు అనేవి గాలిలో ఉన్న దుమ్మును అడ్డుకుంటాయి, కాలుష్య కణాలను గ్రహిస్తాయి, స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే వారికి శ్వాస తీసుకోవడం సులభం, ఆక్సిజన్ లభ్యత ఎక్కువగా ఉంటుంది, ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉంటుంది. అందుకే ఆసుపత్రులు, పార్కులు, విద్యా సంస్థలు ఎక్కువ చెట్లు పెంచుతారు. అధిక వేడి వలన డిహైడ్రేషన్, అలసట, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి. చెట్లు అనేవి టెంపరేచర్ను తగ్గిస్తాయి, చల్లని వాతావరణాన్ని కల్పిస్తాయి. దీంతో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఫ్రెండ్స్, వేప చెట్టు అనేది వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. గ్రామాలలో వేప చెట్టు కింద ఎక్కువ మంది కూర్చోడానికి కారణం ఇదే. మనసు ప్రశాంతంగా ఉంటే బీపీ కంట్రోల్లో ఉంటుంది, ఆందోళన తగ్గుతుంది, ఆనందం పెరుగుతుంది. చెట్లు ఉన్న ప్రాంతాల్లో నడవడం వలన మానసిక ఆరోగ్యం పెరుగుతుంది. ఫ్రెండ్స్, చెట్లు ఉన్న ప్రదేశాలలో పిల్లలు ఎక్కువగా బయట ఆడుకుంటారు. వారు ప్రకృతికి దగ్గర అవుతారు, శారీరకంగా బలంగా ఎదుగుతారు. మన భారతీయ సంప్రదాయంలో వేప చెట్టు, తులసి చెట్టు, ఉసిరి చెట్టు, కరివేపాకు చెట్టు చాలా ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందాయి. ఫ్రెండ్స్, ఒక కుటుంబం నగరంలోని కాలుష్య ప్రాంతాల్లో నివసించేది. తర్వాత వారు వారి ఇంటి చుట్టూ వేప చెట్టు, జామ చెట్టు, మామిడి చెట్టు, తులసి చెట్టు నాటారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇంటి వాతావరణం మారింది, గాలి నాణ్యత మెరుగుపడింది, కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా మారారు. ఫ్రెండ్స్, చెట్లు అనేవి అందం కోసమే మాత్రమే కాదు, అవి ఆరోగ్య రక్షకంగా పనిచేస్తాయి, గాలి శుద్ధి కేంద్రాలుగా ఉపయోగపడతాయి, మానసిక ప్రశాంతతకు మూలంగా ఉంటాయి, కుటుంబ ఆరోగ్యానికి పెట్టుబడి కూడా. గుర్తుంచుకోండి, ఈరోజు నాటిన ఒక చెట్టు రేపు మీ కుటుంబ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. చెట్లను నాటండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి, ప్రకృతితో కలిసి జీవించండి. ఫ్రెండ్స్, చాలామంది చెట్లను కేవలం నీడ కోసం లేదా అందం కోసం మాత్రమే పెంచుతానని అనుకుంటారు. కానీ నిజానికి చెట్లు ఒక సహజ పెట్టుబడి. బ్యాంకులో డబ్బు పెడితే వడ్డీ వస్తుంది, భూమి కొంటే విలువ పెరుగుతుంది. అలాగే చెట్లు కూడా కాలక్రమేణా మనకి ఆర్థిక లాభాలు అందిస్తాయి.
ఫ్రెండ్స్, సమ్మర్లో ఏసీ కానీ, ఫ్యాన్లు కానీ, కూలర్లు కానీ ఎక్కువగా వాడాల్సి వస్తుంది. కానీ మన ఇంటి చుట్టూ పెద్ద చెట్టు ఉంటే ఇంటి ఉష్ణోగ్రత ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సహజ చల్లదనం లభిస్తుంది. దీంతో విద్యుత్ వినియోగం తగ్గుతుంది. నెలవారీ కరెంటు బిల్లు కూడా తగ్గుతుంది. ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్. ఫ్రెండ్స్, ఒక ప్రాంతంలో 2 ఇళ్ళు ఉన్నాయనుకుంటే మొదటి ఇంటి దగ్గర చెట్లు లేవు, రెండో ఇంటి దగ్గర పచ్చదనం ఎక్కువ. కొనుగోలుదారు ఏ ఇంటిని ఇష్టపడతారు? సహజంగా పచ్చదనంగా ఉన్న ఇంటిని ఇష్టపడతారు. అందుకే ప్రాపర్టీ విలువ కూడా పెరుగుతుంది, అద్దె విలువ పెరుగుతుంది, కొనుగోలుదారుల ఆసక్తి కూడా పెరుగుతుంది. ఫ్రెండ్స్, మామిడి చెట్టు, జామ చెట్టు, ఉసిరి చెట్టు, నేరేడు చెట్టు ఉంటే చాలా లాభాలు ఉన్నాయి. కుటుంబ అవసరాలు తీరుతాయి, మిగిలినవన్నీ అమ్మవచ్చు, అదనపు ఆదాయం కూడా వస్తుంది. ఫ్రెండ్స్, ఇండియాలో అత్యంత ఉపయోగకరమైన చెట్లలో కొబ్బరి చెట్టు ఒకటి. దీనివల్ల కొబ్బరికాయలు, కొబ్బరి నీరు, కొబ్బరి ఆకులు అన్నీ ఉపయోగపడతాయి. ఒకసారి పెరిగితే సంవత్సరాల పాటు ఆదాయాన్ని అందిస్తుంది. ఇంటి చుట్టూ కరేపాకు చెట్టు కానీ, తులసి చెట్టు కానీ, పుదీనా చెట్టు కానీ, అలోవెరా చెట్టు కానీ పెంచితే మార్కెట్ ఖర్చు తగ్గిస్తుంది, తాజా ఉత్పత్తులు లభిస్తాయి. ఫ్రెండ్స్, చెట్లు అనేవి వర్షపు నీటిని నేలలో నిల్వ చేయడంలో సహాయపడతాయి, భూగర్భ జలాలను కూడా పెంచుతాయి. దీంతో బోరు నీటి లభ్యత పెరుగుతుంది, నీటి కోసం ఖర్చు తగ్గుతుంది. స్వచ్ఛమైన గాలి, చల్లని వాతావరణం, ప్రశాంతమైన పరిసరాలు ఉంటే అనారోగ్యాలు రావు, వైద్య ఖర్చులు కూడా తగ్గిపోతాయి. ఇది ఒక రకమైన ఆర్థిక లాభమే. ఫ్రెండ్స్, పచ్చదనం ఉన్న ఇల్లు ఫోటోలు తీయడానికి, వీడియోలు చేయడానికి అందంగా కనిపిస్తాయి. ఫామ్ హౌస్లు కానీ, రిసార్ట్లు కానీ దీనివల్ల మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఒక రైతు 10 సంవత్సరాల క్రితం తన ఇంటి చుట్టూ 10 మామిడి చెట్లను, 5 కొబ్బరి చెట్లను, 5 జామ చెట్లను నాటాడు. మొదట్లో అందరూ నవ్వారు. కానీ 15 సంవత్సరాల తర్వాత పండ్ల ద్వారా వచ్చే ఆదాయము, కొబ్బరికాయల ఆదాయం, పెరిగిన ఆస్తులు చూసి అతనికి మంచి సంపాదన ఇచ్చాయి. ఫ్రెండ్స్, చెట్టు నాటిన వెంటనే డబ్బు రాదు, కానీ నిజమే, అది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాగా, అది ఒక బంగారం లాగా దీర్ఘకాల పెట్టుబడి. మీరు ఈరోజు నాటిన చెట్టు మీ పిల్లలకు, మీ మనవలకు, మీ కుటుంబానికి ఏళ్ల తరబడి లాభాలను ఇస్తుంది. ఫ్రెండ్స్, చెట్లు కేవలం ప్రకృతికే కాదు, సంపద కూడా ప్రతీకలే. అవి కరెంటు బిల్లును తగ్గిస్తాయి, పండ్ల ద్వారా ఆదాయాన్ని ఇస్తాయి, ఆస్తి విలువను పెంచుతాయి, ఆరోగ్య ఖర్చులు తగ్గిస్తాయి. ఈరోజు నాటిన ఒక చెట్టు రేపటి ఆర్థిక బాధ్యత కూడా బీజం అన్నమాట. చెట్లను నాటండి, సంపదను పెంచుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలు ఒకటి పర్యావరణ కాలుష్యం. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, గాలి కాలుష్యం, నీటి కొరత, ఇవన్నీ మన జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అయితే ఈ సమస్యలకు ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన పరిష్కారం ఏమిటంటే చెట్లను పెంచడం. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీని ప్రభావం తీవ్రమైన ఎండలు, తుఫాన్లు, వరదలు, కరువులు. చెట్లు ఎక్కువగా పెరిగితే ఉష్ణోగ్రతలు తగ్గుతాయి, వాతావరణ సమతుల్యత పెరుగుతుంది. చెట్లు అనేవి ప్రకృతి జలచక్రంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. చెట్లు నీటిని గ్రహిస్తాయి, ఆవిరిని విడుదల చేస్తాయి, వర్షపాతానికి సహకరిస్తాయి. అందుకే అడవులు ఉన్న ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా పడతాయి. ఫ్రెండ్స్, వర్షం పడిన తర్వాత వర్షపు నీరు నేరుగా పోకుండా చెట్ల వేరు ద్వారా నేలలోకి పోతాయి. దీంతో భూగర్భ జలాలు పెరుగుతాయి, బోర్లు ఎక్కువ కాలం నీరుని ఇస్తాయి. వర్షాకాలంలో మట్టి కొట్టుకుపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చెట్ల వేళ్ళనేవి మట్టిని గట్టిగా పట్టుకొని ఉంటాయి, నేల కోతను అడ్డుకుంటాయి. ఇది రైతులకు చాలా ఉపయోగకరము. ఫ్రెండ్స్, బిజీగా ఉన్న రోడ్ల పక్కన హారన్ శబ్దాలు, ట్రాఫిక్ శబ్దాలు ఎక్కువగా ఉంటాయి. చెట్లు అనేవి శబ్ద తరంగాలను అడ్డుకుంటాయి, ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. ఫ్రెండ్స్, ఒక గ్రామంలో ప్రజలందరూ కలిసి 1000 మొక్కలు నాటారు. 5 సంవత్సరాల తర్వాత ఆ గ్రామం అనేది పచ్చగా మారింది, వర్షాలు పెరిగాయి, బోర్లలో నీరు పెరిగింది, పక్షులు తిరిగి వచ్చాయి. ఒక చిన్న ప్రయత్నం మొత్తం గ్రామాన్నే మార్చింది. ఫ్రెండ్స్, మన పిల్లలకు డబ్బు, ఇల్లు, భూములు ఇవ్వచ్చు, కానీ స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, పర్యావరణం ఇవ్వలేకపోతే వాటి విలువ తగ్గిపోతుంది. అందుకే ప్రతి కుటుంబం కనీసం 5 చెట్లైనా నాటాలి. ఫ్రెండ్స్, ఒక చెట్టు నరికితే ప్రకృతి ఏడుస్తుంది, ఒక చెట్టు నాటితే భూమి నవ్వుతుంది. చెట్లను నాటండి, పర్యావరణాన్ని కాపాడుకోండి. భవిష్యత్ తరాలకు పచ్చని ప్రపంచాన్ని అందించండి. ఫ్రెండ్స్, మన పిల్లలకు మంచి విద్యను అందించాలని కోరుకుంటాం. మంచి ఇల్లు, మంచి ఉద్యోగం, మంచి భవిష్యత్తు ఉండాలని ఆశపడతాము. కానీ మన పిల్లలకు స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, ఆరోగ్యకరమైన వాతావరణం లేకపోతే ఆ భవిష్యత్తుకు విలువ ఉంటుందా లేదనేది గుర్తించము. అందుకే పిల్లల భవిష్యత్తును కాపాడాలంటే చెట్లను కాపాడాలి. పిల్లల ఊపిరితిత్తులు ఇంకా ఎదుగుతున్న దశలోనే ఉంటాయి. కాలుష్య గాలి వల్ల వారికి అలర్జీలు, ఆస్తమా, శ్వాస సమస్యలు రావచ్చు. కానీ చెట్లు గాలిని శుభ్రపరుస్తాయి, ఆక్సిజన్ అందిస్తాయి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. ఫ్రెండ్స్, ప్రకృతికి దగ్గరగా పెరిగే పిల్లలు చదువులో ఎక్కువ కాన్సన్ట్రేషన్గా ఉంటారు, వాళ్ళ క్రియేటివిటీ పెరుగుతుంది, వాళ్ళ దృష్టి మళ్ళకుండా ఉంటుంది. పచ్చదనం ఉన్న ప్రదేశాలు మెదడుకు విశ్రాంతిని ఇస్తాయి. ఫ్రెండ్స్, చెట్లు ఉన్న ప్రదేశాలలో పిల్లలు బయట ఆడతారు, పరుగులు తీస్తారు, సైకిల్ తొక్కుతారు. దీంతో వారి బాడీ దృఢంగా మారిపోతుంది, గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఫ్రెండ్స్, నేటి పిల్లలు మొబైల్స్, వీడియో గేమ్స్, టీవీతో ఎక్కువ సమయం గడుపుతారు.
కానీ ఇంటి చుట్టూ చెట్లు, పూల మొక్కలు, పక్షులు ఉంటే పిల్లలు ప్రకృతి వైపు ఆకర్షితులవుతారు. చిన్నప్పటి నుంచి చెట్లు పెంచే పిల్లలు ప్రకృతిని ప్రేమిస్తారు, పర్యావరణాన్ని గౌరవిస్తారు, బాధ్యత గల పౌరులుగా ఎదుగుతారు. ఫ్రెండ్స్, పుస్తకాలలో చిన్నపిల్లలు పక్షుల గురించి చదువుతారు, కానీ చెట్లు ఉన్న ఇంటిలో పక్షులను ప్రత్యక్షంగా చూస్తారు, సీతాకోక చిలుకలను గమనిస్తారు, తేనెటీగలను పరిశీలిస్తారు. ఇదే నిజమైన విద్య. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెట్లు నాటకపోతే వేడి పెరుగుతుంది, నీటి కొరత వస్తుంది, ప్రకృతి విపత్తులు పెరుగుతాయి. ఈ సమస్యలను ఎదుర్కోవాల్సింది మన పిల్లలే. అందుకే చెట్లు నాటడం అంటే పిల్లల భవిష్యత్తును కాపాడడము. పిల్లలతో కలిసి ఒక మొక్క నాటండి, వారితో నీరు పోయించండి. అప్పుడు వారు నేర్చుకునేది సహనం, బాధ్యత, ప్రేమ, ప్రకృతి పట్ల గౌరవము. ఒక తండ్రి తన కొడుకుతో పాటు కలిసి ఒక మామిడి మొక్క నాటాడు. ప్రతిరోజు ఇద్దరు దానికి నీళ్లు పోశారు. సంవత్సరాలు గడిచాయి. మొక్క పెద్ద చెట్టుగా మారింది. ఒకరోజు తండ్రి తన కొడుకుతో ఇలా అన్నాడు, ఈ చెట్టు ఎలా పెరిగిందో అలాగే నీ జీవితం కూడా కష్టపడితే ఎదుగుతుంది. ఆ చెట్లు కేవలం పండ్లు మాత్రమే కాదు, ఒక జీవిత పాఠాన్ని కూడా ఇచ్చింది. ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకోండి. మీ పిల్లల పేరుతో ఒక వేప చెట్టు, ఒక మామిడి చెట్టు, ఒక కొబ్బరి చెట్టు నాటండి. పిల్లలతో కలిసి దాన్ని పెంచండి. ఫ్రెండ్స్, పిల్లలకి ఇవ్వగలిగే గొప్ప బహుమతి ఏమిటంటే డబ్బు కాదు, మొబైల్ కాదు, కారు కాదు, ఒక పచ్చని భవిష్యత్తు. గుర్తుంచుకోండి, ఈరోజు మీరు నాటిన చెట్టు రేపు మీ పిల్లలకు నీడ, గాలి, జీవనాధారం అవుతుంది. చెట్లు నాటండి, మీ పిల్లల భవిష్యత్తును కాపాడండి. ఫ్రెండ్స్, ఒక ఇల్లు ఎంత పెద్దదైనా, ఎంత ఖరీదైనా సరే, ఇంటి చుట్టూ పచ్చదనం లేకపోతే ఏదో వెళ్తే కనిపిస్తుంది. అదే ఇంటి ముందు ఒక పెద్ద వేప చెట్టు, పక్కన కొబ్బరి చెట్టు, తులసి మొక్క ఉంటే ఆ ఇంటికి ప్రత్యేకమైన అందం వస్తుంది. మన భారతీయ సంస్కృతిలో చెట్లు కేవలం మొక్కలు మాత్రమే కాదు, అవి ప్రకృతి వరాలు, పూజనీయమైనవి, ఇంటికి శోభను పెంచేవి, శుభ్రప్రదమైనవి. ఫ్రెండ్స్, చెట్లు ఉన్న ఇల్లు సహజంగా అందంగా కనిపిస్తుంది, ఆకర్షణీయంగా ఉంటుంది, ఫోటోలకు అద్భుతంగా ఉంటుంది. ఇంటి చుట్టూ పచ్చదనం ఉంటే అతిథులు కూడా అట్రాక్ట్ అవుతారు. ఫ్రెండ్స్, చాలామంది ఇంటి అందం కోసం పెయింటింగ్లు, డెకరేషన్ వస్తువులను కొంటారు, కానీ ప్రకృతి ఇచ్చిన ఉత్తమ అలంకరణ చెట్లు, పూల మొక్కలు, పచ్చదనం. పచ్చని చెట్లను చూస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది, పాజిటివ్ థాట్స్ పెరుగుతాయి, ఆనందంగా ఉంటారు. అందుకే అనేక మెడిటేషన్ సెంటర్స్ కానీ, ఆశ్రమాలు కానీ పచ్చదనం మధ్యలోనే ఉంటాయి. మన పూర్వీకులు చెట్లను దైవ స్వరూపంగా భావించేవారు, ఎందుకంటే చెట్లు ప్రాణవాయువుని ఇస్తాయి, జీవులకు ఆశ్రయాన్ని ఇస్తాయి, పర్యావరణాన్ని కాపాడుతాయి. అందుకే అనేక చెట్లను పవిత్రంగా పరిగణించారు. ఫ్రెండ్స్, చాలా ఇళ్లలో తులసి కోట ఉంటుంది. తులసి చెట్టు అనేది ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ఇది ఇంటికి అందాన్ని ఇస్తుంది, ప్రశాంతవంతమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఫ్రెండ్స్, వేప చెట్లను చాలా గ్రామాలలో చాలా గౌరవంగా చూస్తారు, ఎందుకంటే చల్లని నీడ, పరిశుభ్రమైన గాలి, ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. ఫ్రెండ్స్, కొబ్బరి చెట్లు అనేవి అందానికి ప్రత్యేక ఉపయోగకరమైన చెట్టు, అనేక శుభకార్యాలలో ఉపయోగిస్తారు. ఇంటి ప్రాంగణంలో కొబ్బరి చెట్టు ప్రత్యేక అట్రాక్టింగ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, వాస్తును నమ్మేవారు చెట్లను శుభ్రప్రదంగా భావిస్తారు. ప్రజలు సాధారణంగా తులసి చెట్టు, కొబ్బరి చెట్టు, అశోక చెట్టు వంటి మొక్కలను నాటుతారు. అయితే చెట్లు నాటేటప్పుడు ఇంటి నిర్మాణం, ఖాళీ స్థలం, వేల విస్తరణ వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇంటి ముందు గులాబీలు, చామంతులు, మల్లెలు పెంచితే ఇంటి అందం రెట్టింపు అవుతుంది. సాయంత్రం సమయంలో చెట్ల కింద కూర్చోవడం, పూలను చూడడం, పక్షుల శబ్దాలు వినడం కుటుంబ సభ్యులకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి కొత్త ఇల్లు కట్టాడు, అందమైన పెయింటింగ్లు, ఫర్నిచర్ అన్నీ పెట్టాడు, కానీ ఇల్లు వెలవెలపోయినట్లు అనిపించింది. తర్వాత వేప చెట్టు, పూల మొక్కలు, తులసి నాటాడు, కానీ కొన్ని నెలల తర్వాత ఆ ఇల్లు అందరినీ దృష్టిని ఆకర్షించింది. అతనికి అర్థమైంది ఏమిటంటే ఇంటికి నిజమైన అందం ప్రకృతిలోనే ఉంది అని. ఫ్రెండ్స్, మీ ఇంటిలో తులసి చెట్టు కానీ, పూల మొక్కలు కానీ, ఒక నీడనిచ్చే చెట్టు కానీ తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ఫ్రెండ్స్, చెట్లు అనేవి ఇంటి అందాన్ని పెంచుతాయి, సానుకూల వాతావరణాన్ని కల్పిస్తాయి, ఆధ్యాత్మిక ప్రశాంతతను ఇస్తాయి, ప్రకృతికి దగ్గర చేస్తాయి. పచ్చదనం ఉన్న ఇల్లు కేవలం ఒక భవనం కాదు, అది ఒక జీవంతమైన స్వర్గం. ఇంటి చుట్టూ చెట్లను నాటండి, మీ ఇంటిని అందంగా మార్చుకోండి, ప్రకృతితో ఆనందంగా జీవించండి. ఫ్రెండ్స్, మన పూర్వీకులు మన కోసం ఏమి వదిలారు? ఇల్లు, భూములు, చెట్లు, చెరువులు. ఇవన్నీ మనము ప్రతిరోజు ఉపయోగిస్తున్నాము. ఒకసారి ఆలోచించండి, మన మనవళ్ళు కానీ, మన మొండి మనవళ్ళు కానీ మన గురించి గుర్తు చేసుకున్నప్పుడు వాళ్ళు మాకు ఏమిచ్చారని అడిగితే మన సమాధానం ఏమిటి? అందుకే ఈరోజు మనం నాటిన ప్రతి చెట్టు రేపటి తరాలకు ఇచ్చే గొప్ప వారసత్వం. ఫ్రెండ్స్, మన పిల్లలకు చదువు, డబ్బు విలువ, సంస్కారం నేర్పినట్లే మొక్కలు నాటడం, చెట్లను కాపాడడం కూడా నేర్పాలి. ప్రతి పుట్టినరోజుకు ఒక చెట్టు నాటండి. 10 సంవత్సరాల తర్వాత 10 చెట్లు అవుతాయి, 20 సంవత్సరాల తర్వాత 20 చెట్లు అవుతాయి. అలాగే ఒక కుటుంబం చిన్న అడవిని కూడా సృష్టించగలదు. ఫ్రెండ్స్, పాఠశాలల్లో కూడా చిన్న పిల్లలతో మొక్కలు నాటించాలి, వాళ్ళతో నీరు పోయించాలి, పెరుగుదలను గమనించాలి. ఇలా చేస్తే ప్రకృతి పైన వాళ్ళకు కూడా ప్రేమ పెరుగుతుంది. ఒక తాతయ్య తన మనవడితో కలిసి 50 మొక్కలు నాటాడు. మనవడు అడిగాడు, తాతయ్య, ఇవి పెద్ద చెట్లు అయ్యే లోపల మీరు ఉండకపోవచ్చు కదా? తాతయ్య నవ్వి చెప్పాడు, నేను ఈరోజు అనుభవిస్తున్న నీడను నా తాత నాటిన చెట్లే నాకు ఇచ్చాయి.
అలాగే నేను నాటే చెట్లు నీకు నీడనిస్తాయి. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, ఇదే నిజమైన వారసత్వం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. సంవత్సరానికి కనీసం 5 చెట్లను నాటాలి. నాటిన ప్రతి చెట్టును సంరక్షించాలి. పిల్లలకు కూడా ఈ అలవాటు నేర్పించాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం, చెట్లు ఆక్సిజన్ ఇస్తాయని, ఆరోగ్యాన్ని కాపాడతాయని, ఆర్థికంగా కూడా లాభాలను ఇస్తాయని, పర్యావరణాన్ని రక్షిస్తాయని, పిల్లల భవిష్యత్తును కాపాడతాయని, మన వారసత్వంగా నిలుస్తాయని తెలుసుకున్నాం. మన పూర్వీకులు మన కోసం చెట్లను నాటాడు. ఇప్పుడు మన వంతు వచ్చింది. భవిష్యత్ తరాల కోసం చెట్లను నాటుదాం. ఒక చెట్టును నాటండి, ఒక జీవితాన్ని కాపాడండి, ఒక పచ్చని భవిష్యత్తును నిర్మించండి. చెట్లను నాటండి, భూమిని కాపాడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.